విజయనగరం నియోజకవర్గం కొండకరకం, గుంకలాం, ద్వారపూడి గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. రచ్చబండ సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు వివరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విజయనగరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నియోజకవర్గ పరిధి కొండకరకం, గుంకలం, ద్వారపూడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రచ్చబండ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తాగునీటి ఇబ్బందులను పరిష్కరించామన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ భవనాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాలలోకే విత్తనాలు అందించే ఏర్పాటు జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లంచగొండితనం లేకుండా పాలన సాగిందన్నారు. లంచాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గాల్లో మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడని అన్నారు. బాబు ప్రగల్భాలు గాలిలో కలిపేశాడని ఎద్దేవా చేశారు. ఆనాడు పేదల కష్టాలను తీర్చలేని చంద్రబాబు ఈ రోజు జగన్ చేస్తున్న సంక్షేమ పాలన చూసి వారవలేకపోతున్నారని అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి పాలన అందించారని కొనియాడారు. ఇప్పటికే గ్రామంలో చాలా మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని, మిగిలి ఉన్న మరికొందరికి రానున్న తమ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సర్పంచ్ కిల్లారి రమ్య, ఎంపీటీసీ బోగుపురపు ఈశ్వరమ్మ, వైసీపీ నాయకులు కిల్లారి రాంబాబు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. గతంలో విత్తనాల కోసం ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళని, ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళని, టౌన్లోకి వెళ్తే పల్లీరు ఏ రాత్రికో బ్లాక్ మార్కెట్ లో కొన్నామా, రైల్లో నిలబడ్డామా, ఆ దొమ్మిలో పడిపోయామా అనే ఆలోచన పరిస్థితి ఉండేది. అవునా కదా చెప్పాలి రైతు సోదరులందరూ. ఈ రోజు గ్రామంలోకి ఎరువులు వస్తున్నాయి, గ్రామంలోకి విత్తనాలు వస్తున్నాయి, గ్రామంలోనే ధాన్యాన్ని కొనే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కార్యక్రమాలు అమ్మ పెన్షన్లు అందుతున్నాయా? అమ్మఒడి వస్తుందా? చేయూత వస్తుందా? వైఎస్ఆర్ ఆసరా వస్తుందా? వస్తుందా? ఎవరైనా రూపాయలు అంటూ అడిగారా? గట్టి చెప్పాలా? రూపాయలు అంటూ అడిగారా? లంచాలు లేని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. లంచగొండితనం లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. లంచాలు తీసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాం. గతానికి ఇప్పటికీ పోలిక చేసుకోండి. గత ప్రభుత్వంలో గాల్లో మేళ్లు కట్టారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుందా మీకు? అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తల్లులారా, డ్వాక్రా సంఘ సభ్యులారా, ముఖ్యమంత్రి చేయండి, మీ బాకీలన్నీ తీర్చేస్తాను, మీరు రూపాయి చెల్లించదని చెబితే ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర టీవీ దగ్గర కూర్చున్నారు ఆడవాళ్ళు, ఎప్పుడు రుణమాఫీ అయిపోతే కొత్త రుణం వస్తుందని. 5 సంవత్సరాలు కాలయాపన చేసి మీకు మోసం చేశాడా లేదా? ఈ రోజు మళ్ళీ మొదలు పెట్టాడు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తాం. నేను ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు ఎగలేపాము. అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి పద్ధతి అయిన మనుషులు. అవసరం ఉంటే కాదు, అవసరం ఉన్న అవసరం లేకుండా మనుషులు అందుబాటులో ఉంటారు. నేను చెప్తాను, ఎవరికి ఏ కష్టం వచ్చినా రండి నా దగ్గరికి పిలుస్తున్నావా లేదా?